హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. గాధిరాజు రుచీకునికి పెట్టిన వింత షరతు ఏమిటి? రుచీకుడు ఎవరి కొరకు తపస్సు చేశాడు? జమదగ్ని మహర్షికి ఎంతమంది కుమారులు? కార్తవీర్యుని వంశం పేరేమిటి? ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి. మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళదాం. పరశురాముని కథ. పాండవులు అరణ్యవాసం సమయంలో మహేంద్రగిరికి వెళ్లారు. అక్కడ పరశురాముని శిష్యుడైన అకృతవ్రణుని ఆశ్రమానికి వెళ్లి ఆయనను దర్శించుకున్నారు. ఆ తర్వాత పాండవులు ఆయనను పరశురాముని చరిత్రని వివరించమని అడుగుతారు. అకృతవ్రణుడు పరశురాముని వృత్తాంతం పాండవులకు ఇలా చెప్పనారంభిస్తారు. ఒకప్పుడు కన్యాకుబ్జాన్ని గాధిరాజు పాలిస్తుండేవాడు. ఆయనకు సత్యవతి అని ఒక కూతురుండేది. ఒకరోజు భృగు మహర్షి పుత్రుడైన రుచీకుడు వచ్చి రాజు కుమార్తె సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. ఆశ్రమవాసి అయిన రుచీకునికి తన కుమార్తెని ఇవ్వటం ఇష్టంలేక గాధిరాజు వింత షరతు పెడతాడు. ఒక్క చెవి నల్లగా ఉన్న తెల్ల గుర్రాలు 1000 కావాలి. ఇవి తెస్తే నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. గాధిరాజు కోరిన గుర్రాల కోసం గంగానదీ తీరంలో వరుణదేవుణ్ణి ప్రార్థించాడు రుచీకుడు. అశ్వాలు వరుణదేవుని ఆధీనంలో ఉంటాయి. ఆయన ప్రార్థనను మన్నించి గంగానది నుంచి 1000 నల్లచెవి తెల్లగుర్రాలను రుచీకునికి ఇస్తాడు వరుణుడు. ఇవి కనిపించిన ప్రదేశం పేరు అశ్వతీర్థం అంటారు. రుచీకుడు నల్లచెవి తెల్లగుర్రాలు 1000 తేవటంతో ఆశ్చర్యపోయిన గాధిరాజు తన కుమార్తె అయిన సత్యవతిని రుచీకునికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహమై ఆశ్రమానికి వచ్చిన కుమారుణ్ణి కోడల్ని చూద్దామని భృగు మహర్షి రుచీకుని ఆశ్రమానికి వచ్చాడు. కోడలి వినయ విధేయత, అణకువా చూసి భృగు మహర్షి ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. సత్యవతి నాకొక పుత్రుడు, మా అమ్మకొక పుత్రుడు కలిగేలా వరం ఇవ్వమని అడిగింది. సరే మంచిది అని 2 మంత్రించిన 2 కలశాలిచ్చాడు భృగువు. మీ తల్లి కూతుర్లు ఋతుస్నానం చేసి ఈ 2 కలశాల నీరు త్రాగి నువ్వు బొద్ద చెట్టుని, మీ అమ్మ రావి చెట్టుని కౌగలించుకోవాలి అని చెప్పాడు భృగువు. కాని మరుసటి రోజు ఉదయం మహర్షి చెప్పిన విధంగా కాకుండా త్రాగవలసిన కలశాలు, కౌగలించుకోవలసిన చెట్లు తారుమారైనాయి. కోడల్ని చూడగానే భృగుమహర్షి తారుమారు విషయం గుర్తుపట్టాడు. నువ్వు క్షత్రియ తేజస్సు కలిగిన పుత్రుడు పుడతాడు, మీ తల్లికి బ్రాహ్మణ తేజస్సుతో కొడుకు పుడతాడు అని చెప్పాడు మహర్షి. పొరపాటు క్షమించండి అంటూ మామగారి పాదాలపై పడింది సత్యవతి. క్షత్రియ ధర్మం నా కొడుక్కు వద్దు, దానికి బదులు నా మనవడికి వచ్చేలా చెయ్యండి అని ప్రార్థించింది. సరే అలాగే కానివ్వు అని వరమిచ్చాడు ముని. 9 మాసాలు మోసి తేజోవంతుడైన కుమారుణ్ణి కన్నది సత్యవతి. ఆయనే జమదగ్ని. 4 వేదాలు, ధనుర్వేదం అభ్యసించి పెరిగి ప్రయోజకుడయ్యాడు. ప్రసేనజిత్తు అనే రాజుకుమార్తె అయిన రేణుకని వివాహం చేసుకున్నాడు. ఆ రేణుక కుమారుడే పరశురాముడు. తన అన్నదమ్ములలో చిన్నవాడు పరశురాముడు. అతనికన్నా పెద్దవారు రుమణ్వత్తుడు, సుషేనుడు, వసువు, విశ్వావసుడు అని 4 కుమారులు కలిగారు రేణుకకు. జమదగ్ని మహా తపస్యాలి. ఒకసారి ఆయన తపస్సులో ఉండగా ఆయన కొడుకులు 5 పూలు పళ్ళు తేవటానికి అడవికి వెళ్లారు. రేణుక పూజ నిమిత్తం నీళ్ల కోసం దగ్గరలోని సరోవరానికి వెళ్ళింది. అప్పుడా సరోవరంలో చిత్రరథుడనే గంధర్వరాజు తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు. అది చూసిన రేణుకకు కామవికారం కలిగింది. దివ్యదృష్టితో తెలుసుకున్న జమదగ్ని మహర్షి మండిపడి తన కొడుకులను 4 దగ్గరకు పిలిచి మీ తల్లి తల నరకమన్నాడు. మాతృహత్య మహాపాతకమని వెనక్కు తగ్గారు పెద్ద కొడుకులు. దానికి కోపోద్రుక్తుడై తన పెద్ద కొడుకులను 4 అడవుల్లో మృగాలుగా తిరగమని శపించాడు. తరువాత పరశురాముణ్ణి పిలిచి మీ అమ్మ తల నరుకు అన్నాడు. ఆజ్ఞ అని పరశురాముడు తన గండ్రగుడ్డలి ఎత్తి తల్లి తల నరికాడు. అంతట జమదగ్ని కోపం చల్లారింది. పరశురాముణ్ణి అభిమానంగా దగ్గరకు తీసుకుని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు జమదగ్ని. అంతట పరశురాముడు 2 వరాలు అడిగాడు. ఒకటి మా అమ్మ నిర్దోషిగా బ్రతకాలి, రెండవది అన్నల శాపం తొలగిపోవాలి అని.
దానికి సంతసించిన జమదగ్ని పరశురాముడు అడిగిన వరాలు ఇచ్చాడు. కొంతకాలానికి ఒకరోజు హైహయ వంశస్థుడైన కార్తవీర్యుడు వేటకు వచ్చి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు జమదగ్ని కార్తవీర్యునికి, అతని సైన్యానికి తన వద్ద ఉన్న హోమధేనువు సహాయంతో మంచి విందు ఏర్పాటు చేశాడు. అది చూసిన కార్తవీర్యుడు జమదగ్ని హోమధేనువును, దాని దూడను బంధించి పట్టుకుపోయాడు. ఇది జరిగిన కొంతసేపటికి పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. రామా, మా అవస్థ చూశావా అని జమదగ్ని మహర్షి జరిగినదంతా వివరించాడు. జరిగినది విని పరశురాముని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తక్షణం శివుడిచ్చిన పరసవు అందుకున్నాడు. ధనుర్బాణాలు ధరించి కార్తవీర్యుణ్ణి పట్టుకునేందుకు పరిగెత్తాడు పరశురాముడు. దారిలో కార్తవీర్యుణ్ణి అడ్డగించి పట్టుకున్నాడు. అతని సైన్యాన్ని ఒంటిచేత్తో అంతంచేశాడు. తన పరసవుతో కార్తవీర్యుణ్ణి 1000 చేతులు నరికివేశాడు. అతన్ని అంతంచేశాడు. దీనికి ప్రతీకారంగా కార్తవీర్యుని కుమారులు పరశురాముడు లేని సమయంలో ఆశ్రమం ముట్టడించారు, విధ్వంసం సృష్టించారు. జమదగ్ని మహర్షిని పట్టుకుని తల నరికివేశారు. అది చూసి తట్టుకోలేని రేణుక 21 సార్లు రామా రామా అని కేకలు వేసింది. తల్లి కేకలు విని పరశురాముడు ఆశ్రమానికి పరిగెత్తుకొచ్చాడు. చచ్చి ఉన్న తండ్రి, బోరున రోధిస్తున్న తల్లిని చూసిన పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోయాడు. అడవిలో తపస్సు చేసుకుంటున్న నా తండ్రి జమదగ్నికి ఇంత ఘోరం తలపెట్టిన వారిని, వారి జాతిని సర్వనాశనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అదే తడవుగా బయలుదేరి వెళ్లి భూమండలంలోని రాజులందరినీ తన గండ్రగొడ్డలికి బలి ఇచ్చాడు. భూమండలం అంతా జయించాడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. చివరికి ఈ మండలాన్ని కశ్యపునికి దారపోసి తాను ఈ మహేంద్రగిరి మీద తపస్సు చేసుకుంటున్నాడు అని అకృతవరుణుడు ధర్మరాజు పాండవులకు ఈ కథను వివరిస్తాడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.